కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి గడియారం హాస్పిటల్లోకి మురుగునీరు పోటెత్తింది. పేషెంట్లు ఉన్న గదిలోకే మురుగునీరు చేరుకోవడంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మురుగునీరు ఒక నదిలా ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఆపరేషన్ థియేటర్లోకి మురుగునీరు చేరడంపై మండిపడ్డారు. నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. వీడియో ఆడి అన్నీ పాత బస్తీ గల గడియారం హాస్పిటల్ నందు ఈరోజు వరదలు తప్పించే మాదిరిగా మురుగునీరు మొత్తం హాస్పిటల్లో రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఆపరేషన్ చేయించుకొని పేషెంట్ వాళ్ళ బంధువులు ఈ రకంగా వచ్చి కూర్చొని ఉన్నారు. ఎట్లా ఆపరేషన్ చేసుకొని వాళ్ళ పేషెంట్ తీసుకొని పోతారు? కర్నూలు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పని చేస్తుందా లేదా అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కమిషనరు, ఉన్నతాధికారులు ఇంతమంది ఇక్కడ పెట్టుకొని కూడా ఈ గడియారం హాస్పిటల్ సమస్య పైన ఏ రోజు కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. ఉత్తరమిట్ట వచ్చి పర్యటనలు చేసి పోతున్నారు తప్ప, మొన్న కూడా పీజీ భరత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి పోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేస్తానికి వస్తారు. ఇక్కడ వచ్చి ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈరోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు వానలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజీలు మొత్తం రూమ్లో వచ్చి పేషెంట్లు నివసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురికి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు?